నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మా వారికి కానీ మా అత్తగారికి కానీ ఎప్పుడూ ఏ ప్రాబ్లము రాలేదండి. నన్ను బాగానే ఎంకరేజ్ చేశారు. నేను ఇప్పటికీ వాళ్ళ సపోర్ట్ వల్ల ముందుకైతే వెళ్తున్నాను. కాకపోతే ఉగాది పండుగ రోజు అత్తమ్మ చనిపోవడము, నేను ఆ ముందు రోజు ఉగాది పచ్చడి వీడియో పోస్ట్ చేయడము చుట్టూతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయిపోయిందండి. ఏంటి అంత అత్తగారు చనిపోతే కూడా వీడియో పోస్ట్ చేయాలా, ఏమి ఇప్పుడు ఆ వీడియో పోస్ట్ చేయకపోతే ఉన్న 100 మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసేస్తారా, ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానలే ఎక్కువైపోయిందా అని ఈ విధంగా మాటలు అయితే వచ్చాయండి. ఆ మాటలు అటు ఇటు కాస్త మా వారించే వినైతే పడ్డాయి. నువ్వేంటో నాకు తెలుసమ్మా, కానీ మన వాళ్ళు అయిన వాళ్ళు అని అనుకున్న వాళ్ళే మన వెనకాల ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మనకి బాధే కదా. అయినా ఎందుకు వచ్చింది భార్గవి, కొన్నాళ్ళు ఛానల్లో పోస్ట్ చేయడం, వీడియోస్ పోస్ట్ చేయడం అయితే మానేసేయి, తర్వాత చూద్దాము, ఎందుకు అనవసరంగా మాటలు అనిపించుకోవడము అని అన్నారండి. మా వారి మాటకి గౌరవం ఇచ్చి నేను మళ్ళీ కొద్ది రోజులు వీడియోస్ పెట్టడం అయితే ఆపేశాను. నా ఫస్ట్ బ్రేక్ అయితే అప్పుడు స్టార్ట్ అయిందండి. వ్యూస్ అనేవి తగ్గిపోయాయి.